శ్రీకాకుళం జిల్లా టెక్కల్ వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం పంచాయతీ వ్యవహారం రచ్చ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి కారు పలాస లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైంది. అయితే నాడు ఇది ప్రమాదం కాదని తానే ఆత్మహత్యయత్నం చేసుకున్నానంటూ మాధురి మీడియా ముందు చెప్పింది. ఈ అంశానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ మాధురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం హాట్ టాపిక్ అయింది. ప్రమాదం జరిగిన తర్వాత మాధురి అంబులెన్స్లో ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో ఆమెతో దువ్వాడ మాట్లాడుతూ కావాలనే కారుతో ఢీకొట్టి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని, వాణి వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యయత్నం చేసినట్లుగా మీడియాకు చెప్పు, వైద్యులు పోలీసులతో వ్యవహారం తాను చూసుకుంటానని మాధురికి శ్రీనివాస్ సూచించినట్లుగా ఆ ఆడియోలో ఉంది. ఏం పని చేసావు నువ్వు, ఎంత పని చేసావు? నాకు అందుకే వాడికి తీసుకెళ్ళి నా మాట గమనింది. ఇప్పుడు అనుకుందా నీ ఒట్లు అనుకుంది, ఒట్లు అనుకుంది కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారు నీకు? అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నువ్వు వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. రామాచలం ఆల్రెడీ వచ్చాడు. వీడు కూడా వస్తున్నారు, ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు, పద్నాలుగు కనిపిస్తున్నాడు. నువ్వే వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువాడబాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నట్టు నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఎందుకు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, వాదాలు అందరూ వస్తే నేను పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపాన్ని చెల్లి నేను హైవేలో చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడు. అదేవాడు కారణం దువ్వాడవాడి. ప్రెస్ కి పంపించండి, ప్లేస్కి ఇప్పుడు చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కాకు, నేను స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు నేనే చూపించాను. పంపించండి బాగా అన్నాను. అవినాష్ వస్తున్నాడు, రామ వస్తున్నాడు, ఫస్ట్ గారు రామచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ అవినాష్ చెప్పి జీవిత గడ్డకి వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి అభికి ఎవరికి ఒకరికి ఇచ్చారు. మీ దగ్గరికి అర్జెంటుగా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చెప్తాను అలాగే బాగానే ఉన్నాను, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉందా అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్కి ఒక తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి రోడ్డుకి తలిపి కొట్టేసి ఏంటి మరి ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీకేజ్ లోపల అంతా గ్యాస్ ఫామ్ అవుతుంది, ఊపిరి తీసుకోలేకపోయాను. ఇవన్నీ మాట్లాడుతాను. ప్రశాంతంగా హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ ఉంది నాకు, కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడండి మనం అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. హలో ఏమండి? ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు, ఎంత పని చేసావు? నాకు రైట్. గత కొద్ది రోజుల క్రితం దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు మాధురి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక టోల్ ప్లాజా వద్ద యాక్సిడెంట్కు గురై కావాలనే ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లుగా ఆమె చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు కొంత వైరల్గా కూడా మారింది అయితే ఈ అంశం. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఆ రోజు జరిగినటువంటి ఒక ఫోన్ కాల్ సంభాషణ ఆడియో అయితే వైరల్గా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి మణికంఠ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మణికంఠ. గుడ్ మార్నింగ్. ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో మరో దృష్టి అయితే నెలకొంది. దివ్వెల మాధవితో కలిసి ఆడిన ఆత్మహత్య నాటకం అయితే గుర్తు కట్టిందని చెప్పుకోవాలి. దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధవి 3 వారాల కిందటైతే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దువ్వాడ వాణి శ్రీను భార్య వాణి అయితే తనపై ఆరోపణలు చేయడం వల్ల ఆత్మహత్య చేసిందని అప్పట్లో మాధురి
చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఒక ఆడియో రికార్డ్ అయితే లీక్ అయిందని చెప్పుకోవాలి. ఇందులో దువ్వాడ శ్రీను అదేవిధంగా మాధురి జరిపిన ఫోన్ కాల్ అందులో ఉందని చెప్పుకోవాలి. ఈ రోజు ఏదైతే ప్రమాదం జరిగిన రోజు ఏదైతే ఆ రోజు యాక్సిడెంట్ ని ఆత్మహత్యాత్మకంగా ఎలా రక్షకట్టించారు అనేది ఆ ఆడియోలో ఇప్పుడు మన రాజ్ న్యూస్ ద్వారా వింటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దీంతో మాధురి ఆత్మహత్య ఘటన అంతా డ్రామా అని తెలిపింది. అయితే ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మాత్రం చెప్పారు. దువ్వాడ శ్రీను కుటుంబ వ్యవహారం ఆరోపణలు ఎదుర్కొని దువ్వాడ మాధురి 3 వారాల కిందట కారు డ్రైవ్ చేసుకుంటూ హైవేలో మరో వాహనాన్ని ఢీకొట్టారు. అయితే ఈ ప్రమాదంలో కారు బోల్తా పడిన సమయంలో ఎయిర్ బులెన్స్ ఓపెన్ కావడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని చెప్పాలి. అయితే వన్నపేటలో మాధురిని పలాస ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె దువ్వాడ శ్రీనుకి అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకి అయితే ఫోన్ చేశారు. ఈ క్రమంలో కారు ప్రమాదం జరిగినట్టు కాకుండా దువ్వాడ వాణి చేస్తున్న ఆరోపణలపై తన ఆత్మహత్య చేసుకుందని మీడియాకు చెప్పాలని మాధురికి శ్రీను సూచించాడు. అయితే ఇందుకు మాధురి ఒప్పుకోవడంతో ప్రశ్న పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని తాను ఇదే విషయం చెప్తానని శ్రీనుకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆత్మహత్య ఏదైతే ఈ అంతటిని కూడా అప్పటికప్పుడు దువ్వాడ శ్రీను మాధురి కూడా ఫోన్ కాల్ ద్వారా నాటకవాడిని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దువ్వాడ శ్రీను మాధురి మధ్య జరిగిన ఫోన్ కాల్ ఆడియో వ్యవహారం బయటపడడంతో టక్కలి ఏదైతే దువ్వాడ శ్రీను భార్య టక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దువ్వాడ శ్రీను వెంటనే వైసీపీ ఎమ్మెల్సీ పదవి నుంచి వైసీపీ నుంచి తొలగించడం డిమాండ్ చేశారు. ఏదైతే దువ్వాడ శ్రీను అదేవిధంగా ఆయన తల్లి అదేవిధంగా ఆయన సోదరుడు బాబా తనపై కుట్రకు పాల్పడాలని ఆలోచించిన ఇటువంటి వ్యక్తులను అయితే వైసీపీలు ఇంకా కొనసాగిస్తే పార్టీ పరువుకు నష్టం కలుగుతుందని, పార్టీ పూర్తిగా టెక్కల్లో అయితే నాశనం అవుతుందని అయితే ఆవిడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క ఇటువంటి కుట్రలతో ఉన్న ఆలోచనతో తన భర్త నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికే తను ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నట్టు వారిని తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రామాచారం ఆల్రెడీ వచ్చాడు. వీడు కూడా వస్తున్నారు. ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మ కనిపిస్తున్నాడు. నువ్వేం వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తారంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని